హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. నేను వీడియోస్ పెట్టట్లేదండి డైలీ. 2 డేస్‌కి అట్లా పెట్టాల్సి వస్తుందనమాట. ఇది యాక్చువల్‌గా అయితే 2 డేస్ వ్లాగు. నేను అట్లా కొంచెం షార్ట్ చేసి 1 డే కింద మీ ముందుకైతే తీసుకొచ్చాననమాట. ఇంకా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పొద్దున్నే హౌస్ వైఫ్స్‌కి ఇంకా ఇంతకంటే పెద్ద పని ఏముంటుందండి. లేచిన వెంటనే పక్కలు సర్దాలి, ఇల్లు గుమ్మాలు అవి క్లీన్ చేయాలి, తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, వంట చేయాలి, చాలా పనులు ఉంటాయి కదా. ఇంకా ఆ పనులు అయితే స్టార్ట్ చేశాననమాట. ఇట్లా బట్టలు అవి మంచం పైనవి మడత పెడుతున్నాను. మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలి. మా ఇంట్లోనేనా లేకపోతే కిడ్స్ ఉన్న ఇంట్లో అందరి పరిస్థితి ఇలానే ఉంటుందో తెలీదండి. స్కూల్ ఉన్నప్పుడైతే లేవమంటే 8:00కి బస్సు అయితే 7:00 లేస్తారు. అదే స్కూల్ లేనప్పుడు అయితే మాత్రం మనం లేట్గా లేస్తారులే ఏం పర్లేదు వదిలేద్దాం అనుకున్నప్పుడు అయితే మాత్రం 5:30, 6:00 ముందే మనకన్నా ముందే లేచి కూర్చుంటారండి. అదేంటో నాకు అస్సలు అర్థం కాదు. ఇంక ఇంట్లో పనులైతే ఇట్లా కొంచెం తొందరగా చేసేసినాను అనమాట. ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేశాక ఇట్లా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నామండి. అందుకని చెప్పి తొందరగా రెడీ అయినాము. ఇక చూస్తున్నారు కదా, ఇంకా రెడీ అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. టెంపుల్ దూరం ఏం కాదు, మేమున్న లొకాలిటీ నుంచి ఒక 10 మినిట్స్ అంతే. ఇగోండి ఇంకా మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్. ఈ టెంపుల్లో అయితే చాలా గాడ్స్ అయితే ఉంటారండి. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇంకా శివయ్య, ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి ఈ లోపలే. ఇంక ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే గోమాత శాల ఉంటుంది, గోశాల అని చెప్పేసి చాలా బాగుంటుందండి. వెళ్ళిపోతుంది. పట్టుకెళ్ళగాను ఓ అను మమ్మీ, ఏం కాదు అట్లా అను ఏం కాదు, ఏమన్నదు అను ఓ అను ఏం కాదు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఇది ఆంజనేయ స్వామి జయంతి రోజు అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము కొంచెం అట్లా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇట్లా ప్రశాంతంగా అయితే తీసుకున్నాం అనమాట. ఆఫీస్ నుంచి అయితే ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇలా వచ్చి కొంచెం సేపు కూర్చున్న పిల్లలు అయితే బయట ఆడుతున్నారు, మీకు ఒకసారి చూపిస్తాను. అదిగోండి చూస్తున్నారు కదా, అగ మా అమ్మాయి అక్కడ హాయ్ చెప్తుంది, అక్కడ ఆడుకుంటున్నారనమాట. నేను ఇక్కడ నుంచి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము ఉన్న దగ్గర అయితే పిల్లలకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. బయటలో అయితే పిల్లలకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు కాబట్టి వాళ్ళు బోర్ ఫీల్ అవుతున్నారు. ఎంత పెద్దవాళ్ళతో ఉన్న పిల్లలతో ఆడుకుంటే రిలీఫ్ ఉంటుంది బ్రెయిన్కి. సో చెప్పేసి వాళ్ళు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు. ఫస్ట్ అయితే 2 డేస్ అబ్జర్వ్ చేశారు అక్కడ పిల్లలు ఆడుతున్నారని చెప్పేసి. ఇంకా వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళని యాక్సెప్ట్ చేసేసరికి ఇంకా డైలీ వెళ్తున్నారు. 2 డేస్ నుంచి ఆడుకోవడానికి వీళ్ళకి ఫ్రెండ్స్ దొరికారు. నేనైతే చాలా హ్యాపీ. ఈరోజు ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండే, అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు. యాక్చువల్గా అయితే ఒక ఈవెంట్ ఉండే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది మీటింగ్ ఉందని చెప్పారు, కానీ అది క్యాన్సిల్ అయ్యి సండేకి పోస్ట్పోన్ అయింది. యాక్చువల్గా నాకు వీడియోస్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కానీ డైలీ వండుకునేది తినేది తీసి పెడుతూ ఉంటే వీడియోస్ కింద చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు, చూడడానికి కొంచెం చాలా బోర్ కొడుతుంది. అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ కొంచెం లేట్ వస్తాయి. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఏదో ఒక పనిని వీడియో తీసి కంటెంట్గా క్రియేట్ చేసి పోస్ట్ చేయొచ్చు. జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే కొంచెం అవ్వదనమాట, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బాగోవు. ఒకవేళ బాగున్నా వీడియో తీసేంత స్కోప్ అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో నిలబడాలంటే కంటెంట్ ఉండాలి. నా దగ్గర కొంచెం కంటెంట్ లేట్ అవుతుంది కాబట్టి వీడియోస్ కూడా కొంచెం లేట్ వస్తాయి.